కొమరగిరి సుందరమ్మ, రాజేశ్వరి, డబ్బులు తేవారం వెళ్ళండి అమ్మ. నాగరమ్మ నెక్స్ట్ ఇద్దరు ఇచ్చే అయిపోతాం. అడు చూడమ్మా, పట్టుకోండి. వచ్చి మాకు సంతోషం నింపారయ్యా. వర్షంలో మేము ఉంటే పురుగు బుట్టలో ఉంటే ఆయన వచ్చి సాయం చేశాడయ్యా. పిల్లలకి మాకు ఎప్పటికీ ఆయనే పైకి రావాలయ్యా అని కోరుకుంటున్నామయ్యా. 5,000 డబ్బులు, బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు ఇచ్చారయ్యా. బాబునాయ గారు మా కాలనీలోకి వచ్చి అన్ని చూశారండి. చూసి బియ్యం, డబ్బులు, ఎచ్చాలు ఇచ్చారు సార్. 5,000 ఇచ్చారు. కందిపప్పు, నూనె, బియ్యం, ఉల్లిపాయలు ఇచ్చేస్తారు. కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బియ్యం ఇచ్చారయ్యా. నీళ్ళలో ఉన్న వాళ్ళకి అయ్యా, నీళ్ళలో ఉండి మరగాదు పరాజుతో వచ్చామయ్యా. 5,000 ఇచ్చాడయ్యా. చంద్రబాబు నాయుడు గారు మాకు 5,000 ఇచ్చారు. మునిగిపోయి ఉంటే నరేంద్ర వర్మ గారేమో బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు ఇచ్చారు. మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు వాళ్ళే. 5,000 ఇచ్చారు. బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, మంచి నూనె, బియ్యం మంచి మా చెరువుల్లో నీళ్ళు నిండిపోయినాయి సార్. మాకు వచ్చిన వాళ్ళకి సాయం చేశాడు. 5,000 ఇచ్చాడు. మాకు సరుకులు ఇచ్చాడు, బియ్యాలు, ఎచ్చాలు ఇచ్చాడు. మాకు అంతకన్నా ఎవరు ఇవ్వలేదు. మా దాకా అంత దాకా ఎవరు రాలేదు మా కాడికి. అసలు నీళ్ళలోకి ఆయన వస్తాడని మేము అనుకోలేదు. మాకు అంతవరకు వచ్చి ఆయన సాయం చేశాడు. మాకు 5,000 ఇచ్చాడు అయ్యా. నా పేరు రావులమ్మయ్యా. చంద్రబాబు గారు ఇచ్చాడు. బాపట్ల నియోజకవర్గం, బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మింగ్చామ్ తుఫాను కారణంగా వార్డ్ నెంబర్ 3 రాజీవ్ గాంధీ కాలనీ సంబంధించిన 47 యానాదుల కుటుంబాలు నష్టపరిహారం తెలుగుదేశం పార్టీంచే అందించే విషయంలో తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిగ్జామ్ తుఫాను బాపట్లలో తీరం దాటిన వల్ల ఈ ప్రాంతంలో రైతన్నకు అండగా మీ చంద్రన్నగా నేను మీకు తోడుంటాను అని ఎన్నో కుటుంబాల్ని పరామర్శించి పంటలు ఎలా దెబ్బతిన్నాయి అని పరిశీలించి ఈ మిగ్జామ్ తుఫాన్ అనేది జాతీయ విపత్తుగా పరిగణించాలి, యాక్సెప్ట్ చేయాలి అని ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయటం కూడా జరిగింది. మొన్న ఆ పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు మన బాపట్ల పట్టణంలో బాపట్ల జిల్లా అయింది అని మీ అందరికి తెలుసు. జిల్లా ప్రధాన కేంద్రంలో బాపట్ల పట్టణం నడిబొడ్డున ఈ వార్డ్ నెంబర్ 3 రాజీవ్ గాంధీ కాలనీలో ఈ యానాదులు, ఎస్టీలకు సంబంధించిన యానాది కులానికి సంబంధించిన ఎంతో మంది ఈ రోజు కూడా రేషన్ కార్డులు లేక, కరెంటు, స్ట్రీట్ లైట్లు కూడా లేకుండా చుట్టుపక్కల 3 సైడ్లు మునిగిపోయి అదేదో ఒక లంక లాగా 47 కుటుంబాలు పూర్యలలో ఈరోజు కూడా బ్రతుకుతున్నాయి అంటే మనందరికీ నిజంగా సిగ్గుచేటు. రోడ్ల మీద ఉన్న
ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, చెత్తను కానివ్వండి ఏరుకుని, ఆ ఏరుకున్న చెత్తని వాటిని మరలా తిరిగి రీసైక్లింగ్ యూనిట్లుగా అమ్ముకుంటా ఏ రోజుకి ఆ రోజు 100, 150, 200 రూపాయలు సంపాదించుకుంటూ ఈరోజు కూడా పూరి గుడిసెల్లో ఉంటూ వాళ్ళకు పడుతున్న అవస్థలు చూస్తూ ఉంటే, సరైన పోషణ లేక పిల్లలు, సరైన చదువులు లేక ఆ పిల్లలు ఈరోజు కూడా అలా ఉంటే, చుట్టుపక్కల ఉన్న మనమందరం కూడా అటువంటి కాలనీ ఒకటి ఉంది అనేది మనం గుర్తించకుండా మొన్న పడిన వర్షాల్లో ఆ దోమల్ని, ఆ పాముల్ని, ఇంకా ఇక్కడ బ్రీడు లేదు కానీ ముసళ్ళు కూడా తిరిగే పరిస్థితి, ఇక్కడ ముసళ్ళు కూడా తిరిగే అంత చెరువు లాంటి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి పైనుంచి ఇబ్బందులు పడతా ఆ చూసి చంద్రబాబు నాయుడు గారు మొన్న రైతన్నికి అండగా అందరినీ పరామర్శించడానికి వచ్చినప్పుడు నేను ఇలా ఒక కాలనీ ఉందండి, ఆ కాలనీలో వాళ్ళ దయనీయ పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరమైన పరిస్థితులు, వాళ్ళు ఈరోజు కూడా కూడు లేదు, నీడ లేదు, కట్టుకోవటానికి గుడ్డ కూడా ఉండి లేనట్టుగా ఉన్న పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ అంటే కూడు కోసం, గూడు కోసం, గుడ్డ కోసం పేదవాడికి అండగా ఉండటానికి పుట్టిన పార్టీ. ఈ రోజుకి ఇంకా అటువంటి మనుషులు ఉన్నారండి అని నేను చెప్పటం, ఆయన వెంటనే స్పందించి మనం అక్కడికి వెళదామని చెప్పి మర్నాడు పొద్దునే పార్టీ ఆఫీసులో బస చేసి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు మీ అందరూ పాత్రికేయులు వచ్చారు, తెలుగుదేశం పార్టీ కేడర్ వచ్చింది. ఆయన ఆ స్థితిని చూసి పూర్ టు రిచ్ కార్యక్రమం మనం ఎక్కడి నుంచే చేద్దాం, బాపట్ల నుంచే బిగిన్ చేద్దాం. వాళ్ళకి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ రేపు గెలవగానే తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళకి లైట్లు వేయించడం కానీ, ఇళ్ళు కట్టియటం కానీ, రోడ్లు కూడా, ఇంటర్నల్ రోడ్లు కూడా వేయించి మనం ప్లేస్ కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనం తీసుకుందాం. ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా బాపట్ల నుంచి చేద్దామని చెప్పి వాళ్ళందరినీ పరామర్శించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కుటుంబానికి 5,000 చప్పున అందిస్తా ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు సంతోషిస్తున్నాం. కేవలం మనకు తోడుండే మన తండ్రిలాగా, మీ అందరికి తోడుండే మీ తండ్రిలాగా మీకోసం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు 5,000 రూపాయలు ఆయన మీకు డబ్బులు పంపించి మా చేత అందించబడతా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గొప్పతనం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదలకి అండదండలుగా ఉండే పార్టీ అని ఈ చిన్న సంఘటనతో మరొకసారి నిరూపించబడింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.